నమస్కారం. తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. గోదా గీతమాలికలో ఉన్నటువంటి 6వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ 6వ గేయము నుంచి 15వ గేయం వరకు ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను గోదాదేవి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ 10 మంది గోపికలను నిద్ర నుంచి మేల్కొల్పటానికి సంకేతంగా గోదాదేవి 10 పాసురాలను గానం చేసింది. 10 మంది గోపికలను నిద్రలేపటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఈ 10 మంది గోపికలు కూడా జీవాత్మ, పరమాత్మ, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము వీటిని సూచిస్తారు. అంటే ఎవరైతే పంచభూతాలకు అతీతంగా మనస్సు, బుద్ధి, అహంకారము వీటిని పక్కన పెట్టి పరమాత్మలో లయమైపోతారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పటానికి సంకేతంగా పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఈ 8, వీటితో పాటు జీవాత్మ, పరమాత్మ మొత్తం 10. ఈ 10ంటికి సంకేతంగా గోదాదేవి 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. కాబట్టి గోదాదేవి ఒక్కొక్క గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలను విడిచిపెట్టమని మనందరికీ అద్భుతమైన సందేశం ఇస్తోంది. గోపికలందరూ కూడా జ్ఞానవంతులు, గోపికలందరూ కూడా తామసిక నిద్రలో లేరు, సాత్విక నిద్రలో ఉన్నారు, యోగ నిద్రలో ఉన్నారు, శ్రీకృష్ణ తత్వంలో లయమైపోయినటువంటి నిద్రలో ఉన్నారు. అలాంటి యోగ నిద్రలో, సాత్విక నిద్రలో ఉన్నటువంటి గోపికలను ఆ సాత్విక నిద్ర నుంచి మేల్కొల్పి శ్రీకృష్ణ తత్వంలో లయమైపోయేలా చేసి మోక్షాన్ని పొందేలాగా చేయటమే ఈ పాసురాల్లో ఉన్నటువంటి విశేషార్థం. కాబట్టి ఒక్కొక్క గోపికను నిద్ర నుంచి మేల్కొల్పుతూ గోదాదేవి ఒక్కొక్క రకమైనటువంటి సందేశాన్ని మనకిస్తోంది. అందుకే తిరుప్పావై పాసురాలలో ఉన్నటువంటి అంతరార్థం మొత్తం కూడా ఉపనిషత్తుల భావాన్ని తెలియజేస్తాయి. గోదా గీతమాలికలో ఉన్నటువంటి 6వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి భావాన్ని పరిశీలిస్తే, లేవమ్మా ఓ కొమ్మ లేమ్మా మేలుకోమ్మ, వేణులోలు సేవలకి వేగమే పోవలెనమ్మ, వెలుగులు జగముల నిండెను పులుగులు గళములు విప్పెను, మురయుచుండె శంఖమ్ములు గరుడగమన దేవళమున, పూతన చన్నుల విషమును పొలుపుగా తాగిన వాణిని, పొగరుమోతు శకట ధనుజ పొడి పొడి చేసిన వాణిని, పొగడుచు పాడుచు నుండిరి పూత చరితులైన మునులు, పాలకడలి అలలపైన పాపరేని పడకపైన యోగనిద్ర మునిగియున్న జగదీశ్వరు హరిమహిమల పరమశమున పాడుచుండే పరమ ఋషులు గళములెత్తి అంటూ ఈ 6వ గీతంలో కావూరి పాపయ్య శాస్త్రి గారు వివరిస్తున్నారు. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, లేవమ్మా ఓ కొమ్మ లేమ్మా మేలుకోమ్మ, వేణులోలు సేవలకు వేగమే పోవలెనమ్మ అంటే మొట్టమొదటి గోపికను నిద్ర నుంచి మేల్కొలుపుతున్నారు. వెలుగులు జగముల నిండెను పులుగులు గళములు విప్పెను, మెరయుచుండె శంఖమ్ములు గరుడగమన దేవళమున అంటే అర్థం ఏంటంటే, తెల్లవారింది, పక్షులు కిచకిచలాడుతున్నాయి, దేవాలయంలో శంఖధ్వని వినిపిస్తోంది అని తెల్లవారటానికి కొన్ని సంకేతములు తెలియజేస్తున్నారు. దీనిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే, పక్షులు కిచకిచలాడుతున్నాయంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే, పక్షులు కిచకిచలు బ్రహ్మజ్ఞానానికి సంకేతము. అంటే పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవటం అనేటటువంటిది బ్రహ్మజ్ఞానానికి సంకేతం. ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చని అంతరార్థం. అలాగే దేవాలయంలో శంఖధ్వని వినిపిస్తోందని అర్థం. శంఖధ్వని ఓంకార ప్రణవస్వరూపానికి సంకేతం. అంటే ఓంకార ప్రణవస్వరూపం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే. శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోమని చెప్పటానికి సంకేతంగా, అది ఉపనిషత్ సారమని చెప్పటానికి సంకేతంగా శంఖధ్వనిని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకా పూతన చెన్నుల విషమును పొలుపుగా తాగిన వాణిని, పొగరుమోతు శకట ధనుజ పొడి పొడి చేసిన వాణిని అంటున్నారు. అంటే పూతనను, శకటాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడని ఆయన గుణగానములు కీర్తిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ పూతనను సంహరించాడు అంటే అర్థం ఏంటంటే, పూతన అంటే మాయా ప్రకృతికి సంకేతము.
ప్రకృతి మొత్తం కూడా మాయతో నిండి ఉంది. మాయతో ఉన్నటువంటి ప్రకృతి నుంచి బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మములను ఆశ్రయించమని చెప్పటమే కృష్ణుడు పూతనను సంహరించటంలో ఉన్న అంతరార్థం. అలాగే పొగరుమోతు శకట ధనుజ పొడి పొడి చేసిన వాణిని అంటే శకటాసురుడనేటటువంటి రాక్షసుడిని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడు. ఇక్కడ కృష్ణుడు శకటాసురుడనే రాక్షసుడిని సంహరించాడంటే దీనిలో ఉన్న వేదాంత రహస్యం ఏంటంటే మానవ శరీరమే ఒక శకటము, అంటే మానవ శరీరం ఒక బండి. ఈ శకటము, ఈ బండిని నడిపేటటువంటి 2 చక్రాలు పాపపుణ్యాలు. పాపపుణ్యాలనేటటువంటి 2 చక్రాలకు అతీతంగా ఉన్నప్పుడు మోక్షం వస్తుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ శకటాసురుడనే రాక్షసుడిని సంహరించాడంటే దానిలో ఉన్న విశేషార్థం ఏంటంటే పాపాన్ని పుణ్యాన్ని ఈ రెండిటిని పక్కన పెట్టినప్పుడు పరమపదమైనటువంటి మోక్షం అనేది మనకు వస్తుంది. అది కృష్ణ పరమాత్మ అనుగ్రహిస్తాడని దీనిలో ఉన్న విశేషార్థం. అలాగే పాలకడలి అలలపైన పాపరేని పడకపైన యోగనిద్ర మునిగియున్న జగదీశ్వరు హరిమహిమల పరవశమున పాడుచుండే పరమ ఋషులు గళములెత్తి. అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మోక్షాన్ని మనకు అనుగ్రహించాలంటే మాయ కలిగి ఉన్నటువంటి ఈ ప్రకృతి నుంచి బయటికి రావాలి. పాపపుణ్యాలకు అతీతంగా శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలను ఆశ్రయించాలని చెప్పటమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి తిరుప్పావై పాసురాలలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 7వ గేయాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. జాను నిర్భిద్య తస్య వై నిస్ససార మహానది సహసాతి తరంగిణి. చాలా మహావేగంగా ఆ జానువుని ఛేదించుకు వచ్చింది అన్నారు. ఎప్పుడైతే తన నుంచి ఈ విధంగా జన్ను మహాముని చూశాడో వెంటనే నమస్కరించి తాను అనవసరంగా ఆగ్రహించి నదీదేవత పట్ల అపరాధం చేశానని మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ జన్ను మహాముని నుండి వచ్చినందుకు గాను తన పేరు జాహ్నవి అని ఇకపై పిలుస్తారని చెప్తూ మన్నించమని కోరుకున్నందుకు గాను ఆ తల్లి వాత్సల్యం చూపించి నేను నీ కుమార్తెగా వ్యవహరింపబడతానని అతడికి పితృత్వం అనే ఒక అద్భుతమైన పదవినిచ్చింది. అందుకు జన్ను మహాముని నుండి వచ్చింది కనుక జాహ్నవి అనే పేరు ఆ తల్లికి లభించింది. అటు నుంచి క్రమంగా ఆ గంగ వస్తూ ఉంటే అనేక మంది ప్రార్థనలు చేశారు ఆ గంగని. మహర్షులు ప్రార్థన చేసి సప్తర్షులు వేడుకోగానే వారికి ఒక పాయిగా వెళ్ళింది సప్తర్షిలోకం వైపు. మరొక వైపు దేవతలు ప్రార్థన చేస్తే దేవలోకానికి వెళ్ళింది. ఇక భూమి యందు ఈ తల్లి వివిధ ప్రాంతముల్లో ప్రసరిస్తూ క్రమంగా పాతాళలోకానికి చేరి అక్కడ సగరుల్ని తరింపజేసింది. భగీరథుడు ధన్యుడైపోయాడు. తన పూర్వీకుల యొక్క తపస్సులన్నీ తన వద్ద సార్థకమయ్యాయి, తన జన్మ చరితార్థమైందని. ఇక్కడ మనకి అద్భుతమైన భావన రామాయణంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చేస్తారు. అప్పుడు భగీరథుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుడు అన్నట్ట, గొప్ప ధన్యుడివయ్యా, మీ తాతలెవరూ చేయలేని పని నువ్వు చేసావన్నాడు. అనగా నిజానికి ఒక అహంకారం వస్తుంది. కానీ భగీరథుడు ఎంత సంస్కారవంతుడంటే 2 చేతులు దోయిలించి ఒక మాట చెప్పాడు, మా తాతలు 2 తరాలు తపస్సు చేశారు గనుకనే నా దగ్గరికి వచ్చినప్పటికీ అది పండింది. వాళ్ళు చెయ్యకుండా నేనే ప్రారంభించి ఉంటే మళ్ళీ 2 తరాలు పట్టేదన్నాడు. అదే పూర్వీకుల తపస్సు తర్వాత వారికి అలా కొనసాగుతుంది. అది తన పితృభక్తిని ఆ విధంగా ప్రకటించాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట అంటట, నువ్వు గంగని తేవడం అంతా ఒక ఎత్తు, ఈ మాట ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టు. ఆ పితృభక్తిని ప్రకటించడం అంత రమ్యమైన భావన మనకు రామాయణంలో కనబడుతున్నది. మొత్తానికి గంగావతరణం అనేటువంటిది ఒక దివ్యమైన ఘట్టం ఇది. అందుకే దీన్ని అటు రామాయణంలో, భారతంలో, భాగవతంలో 3 చోట్ల కూడా గంగావతరణ గాథ ఉన్నది. దేవీ భాగవతం ప్రధాన పురాణంలో, ఉపపురాణంలో కూడా దీన్ని చెప్పారు. 2 చోట్ల 2 రకాలుగా చెప్పారు. అయితే ఏది సత్యము అనడంలో ఒక మహాసత్యాన్ని 2 రకాలుగా ఆవిష్కరించారని చెప్పుకోవాలి, కానీ ఒకదానికోటి విరుద్ధం అనుకోకూడదు. అయితే గంగ కథలో మనం ప్రస్తావన చేస్తే తెలుసుకోవాల్సిన అనేక అంశములు ఉన్నాయి. మొట్టమొదటిగా గంగాదేవి బ్రహ్మ కమండలంలో ఉంది, తర్వాత విష్ణు పాదంలోకి వెళ్ళింది, ఆ తర్వాత శివుని జటాజూటంలోంచి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా మహాశక్తి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం కావాలి. అందుకే గంగాదేవి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన మహాశక్తి అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం. పైగా గంగకి త్రిపథగా అని పేరున్నది, త్రిపథగామిని, త్రిపథగా అని. స్వర్గలోకంలోకి వెళ్ళినప్పుడు ఊర్ధ్వలోకంలో మందాకిని అనే పేరుతో ప్రవహించింది. భూమి యందు భగీరథ చక్రవర్తి పేరు నిలబెట్టడానికి భాగీరథి అనే పేరుతో ప్రవహిస్తున్నది.
పాతాళమునందు భోగవతి అనే పేరుతో ప్రసరిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి మహాత్ములు కోరిక మేరకు అక్కడ ప్రవహించింది. ఇలాగ 3 మార్గాల్లో ఉన్నందుకు గాను దానికి త్రిపథగా అని పేరు. పైగా నాదంతో వచ్చింది గంగ. ఇది మనం గమనించుకుంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి సంపూర్ణముగా యోగ ప్రక్రియ కూడా కనబడుతుంది. మన లోపల గంగను ఆవిష్కరించుకోవలసినటువంటి విషయం. సుషుమ్నా నాడి గంగకి సంబంధించింది అని మనకి శాస్త్రంలో చెప్తున్న అంశం ఇది. అలా మనం పరిశీలించినట్లయితే నాదానుసంధానం అంటే ప్రణవనాదానుసంధానంతో ఆ పెళ్ళుబుకినటువంటి ధార ఆ పైకి వెళుతూ బ్రహ్మ విష్ణు శివాత్మకమై దాటుతూ వెళ్ళడం, అదే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమే రావడం. ఆ త్రిపథగా ప్రవహించడంలో ఉన్న పద్ధతి ఇది. ఈ విధంగా కుండలిని యోగ రహస్యం కూడా గంగావతరణలో మనకు కనబడుతున్నది. ఇది మన లోపలి గంగావతరణ, ఇది బాహ్యంగా ఉన్న గంగావతరణ. అందుకే గంగావతరణ పారాయణం చేసినా స్మరణ చేసినా మన పాప పరిహారం అవుతున్నది. గంగ చరిత్ర వింటే ధన్యులమవుతున్నాం. అందుకే దీన్ని ప్రతి పురాణం పేర్కొన్నది, అంత విశేషమైనది. ఇప్పుడు గంగ గురించి మరికొన్ని విశేషాలు చెప్తున్నారు. ఈ గంగా అనే పేరు చాలా దివ్యమైనది, అమ్మవారి యొక్క పేరు ఇది. అందుకే లలితా శాస్త్రం అంతా మీరు చదివాక 10 పేర్లు చెప్తారు, అందులో గంగ పేరు కూడా ఉన్నది. మీరు పరిశీలించండి గంగా గాయత్రివి చెప్పేటప్పుడు. అందుకే నామ్నా సహస్ర మధ్యేతు సత్యం సత్యం మహామునే భగవత్యా పరన్నామా గంగేతి సముదీరితం. అందుకు గంగా అనేది పరాశక్తి యొక్క పేరు. ఇక్కడ గంగా అంటే నిత్య గమనశీలమైన చైతన్య స్రవంతి. ఇది గంగ శబ్దానికి అర్థం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనుర్మాసరీత్యా కూడాను విష్ణుదేవుని గనక ఆరాధన చేసేటప్పుడు గంధం, వెన్నపూస ఈరోజు గనక ఆదివారం నాడు గనక సమర్పించినట్లయితే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఏ వ్యక్తి అయినా పుణ్యం కోసమే కదా చూసేది. మానవ జన్మ ధన్యత ఎట్లా, ఈ జన్మ సార్థకత చేసుకోవడానికి ఏం ఆచరించాలి అని ఆచరించేవాళ్ళు ఈ ధనుర్మాసంలో వచ్చిన ఆదివారం నాడు విష్ణుదేవునికి గనక వెన్నపూస, గంధం ఈ 2 గనక మనస్ఫూర్తిగా గనక సమర్పించినట్లయితే చాలా విశేషకరమైన ప్రభావం, 1,000,000 మందికి అన్నదానం చేసినటువంటి సత్ఫలితం వస్తుందని మనకు శాస్త్ర ప్రమాణం ఉన్నది. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన ఆ యొక్క ఎడమ భాగాన ఒక మచ్చ ఉన్నది. దీన్నే శ్రీవత్సం అని చెప్పేసి కూడా అంటాం కదండి. ఒకానొక సమయంలో భృగు మహర్షి సత్యలోకం తర్వాత కైలాసలోకం వెళ్ళి, కైలాసలోకం తర్వాత వైకుంఠలోకానికి వెళ్ళినప్పుడు మహావిష్ణువును వెనక ముందు ఆలోచించకుండా గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి భృగువు ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన కాలితో తన్నగా ఏర్పడినటువంటి మచ్చ శ్రీవత్సము అని చెప్పేసి నేటికి చెప్పుకుంటూ ఉంటాం. ఆ శ్రీవత్సానికి గనక ఎవరైతే ఈ రోజున గంధాన్ని గనక సమర్పిస్తారో, వెన్నపూసను సమర్పిస్తారో, వెన్నపూస గంధం ఈ 2 గనక సమర్పించినట్లయితే అద్వితీయమైనటువంటి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు, శ్రీరంగనాథుడు అని చెప్పేసి అర్థం ఇక్కడ. అందుచేతనే వెన్నపూస గంధం అనేటువంటి స్వామివారికి సమర్పించుకోవటం అలవాటు చేసుకోవాలన్నమాట. అందున ఈ పుష్యమాసంలో అంత గొప్ప విశేషకరమైనటువంటి విధి విధానం మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 5:42. తిథి పాడ్యం ఉదయం 9:09 వరకు, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 3:35 వరకు, వర్జం మధ్యాహ్నం 11:50 నుంచి 1:35 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:14 నుంచి 4:58 వరకు, అమృతకాలం రాత్రి 10:20 నుంచి 12:05 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆదివారం మకరాయణం రాత్రి 8:33 జరుగుతోంది. దానివలన రేపటి రోజు పుణ్యకాలం అవుతుంది. అయితే ఈరోజు రాత్రి 3:35 నుంచి సూర్యోదయం దాకా త్రిపుష్కర యోగం ఉంది. ఆ సమయంలో జపదానాదులు ధ్యానాదులు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఏ పనులైతే పునరావృతం కాకూడదో ఆ పనులు ఇక్కడ చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యమైన విషయం 6వ శుభదివసం ధనుర్మాసంలో. ఈ రోజున గోదాదేవి అందరినీ లేపుతూ అంటోంది, అందరికంటే ముందుగానే మేల్కొన్న వాళ్ళు ఇంకా నిద్రిస్తున్నటువంటి ఒక గోపికను లేపకుండా ఉండడం గమనించి ఆమెను లేపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తెల్లారిపోయిందమ్మా లే. వేకువనే అంటే తెల్లవారుజామునే మేల్కొన్న పక్షులు ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటూ కూతలు కూస్తూ మేతకు పోదాం రండిని కూస్తున్నాయి. పక్షిరాజు గరుత్మంతుకి రాజైన వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క ఆలయంలో గంటలు వినిపించలేదా? శంఖధ్వని కూడా నువ్వు విని లేచి రాలేదేమిటి? పూతన స్తనముల యందలి విషాన్ని పీల్చేసినటువంటి, తనను చంపడానికి వచ్చిన శకటాసురుణ్ణి తన కాళ్ళతో తన్నినటువంటి కృష్ణుడు ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో నిద్రించినటువంటి శ్రీమన్నారాయణుడు యోగులు ఋషులు తమ హృదయాల్లో ఆయన్ని నిలుపుకుంటూ ఉంటారు. ఆయన శ్రమ కలగకుండా ఆయనకి హరి హరి అని స్మరిస్తూ పెద్దగా ధ్వనించి మా హృదయాలను చల్లబరుస్తోంది ఆ శబ్దం. మేమంతా మేల్కొన్నాం, మరి నువ్వు మాత్రం కదలకుండా పడుకున్నావేమిటి? వినబడలేదా? లే 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 మాతో కలిసి వ్రతం చేద్దుకు రా అని పిలుస్తున్నారు. నేటి ఆణిముత్యాలు. కృషిలోనే అదృష్టం ఉంటుంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఒక్కొక్కరు భట్టారక, లలితాపరా భట్టారిక, ఆమెయే పూజనీయురాలు. భట్టారక జ్ఞానం ఎక్కడ కలిగినా అమ్మవారి అనుగ్రహం, జ్ఞానం ఎక్కడ కలిగినా శివానుగ్రహం. సాధారణంగా శివానుగ్రహం జ్ఞానమునకు కారణమవుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర అని. జ్ఞానం ఇవ్వాలి అంటే పరమశివుడు ఇస్తాడు.
మీరు అందుకే జాగ్రత్తగా గమనించండి. జ్ఞానమిచ్చే లక్షణం ఉన్నవాడు శివుడు, శివుడి చెల్లెలు సరస్వతి, తెలిపిద్దరు. అందుకే ఆవిడ సరస్వతి ప్రవాహస్వరూపిణి. ఆవిడ ఇస్తూ ఉంటుంది. ఎవరికి ఇస్తుంది? తన విద్య యందు మోహమున్నవాడికి ఆపేస్తుంది, కొంతకాలం తర్వాతకి ఇవ్వదు. అనవసరం వీడికి ఇవ్వకూడదని ఆపుతుంది, బాధ పెడుతుంది. అందుకే అంటే నాకెంత ఇస్తాడు, నాకేం చేస్తాడు నేను చెప్పడానికి అన్నవాడిని ఆవిడ అనుగ్రహించదు, సృజన చేకూర్చదు. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము అంటాడు భర్తృహరి. సభలోకి వెళ్ళి కూర్చుంటే ఏదైనా పలకగలగలిగినటువంటి శక్తిని సృజన అంటారు. అది ఎవరికి ఇస్తుంది అంటే మంచి మనసున్న వాడికి ఇస్తుంది. అందుకే సకృన్నత్వా నత్వా అంటారు శంకరులు. ఆ మంచి మనసున్నవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, గంగా ప్రవాహం కిందెడుతుంది ఆ ప్రసంగం. అది లేదనుకోండి, విద్య యందు మోహం ఉందనుకోండి, నేను ఇంత కష్టపడి చదివా, నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకి, నాకేమిస్తావు అన్నాడు అనుకోండి, కొన్నాళ్లే ఉంటుంది. ప్రవాహ రూపాన్ని పొందకపోతే శారద కృప ఉండదు. అందుకే సరస్వతి అంటే ఒకది ఎందు ఉండిపోకూడదు, కారణం లేకుండా ప్రవహించాలి. ఏ కారణానికి అంటే అయ్యా మీరు చెప్పండి అని ఇలా నమస్కరించిన వాడు కనపడితే దాచుకోవడం చేతకాక చెప్పేసేవాడు ఎవడున్నాడో వాడు శారదా కటాక్షానికి పాత్రుడవుతాడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని అమ్మవారు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని సరస్వతి జ్ఞానప్రదాత, శివస్వరూపి అయి శివకుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. అందుకే నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం జ్ఞాన సంబంధంగా ఉంటుంది అనడానికి కారణం అదే. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు ఎక్కడెక్కడ ప్రధానంగా మీరు చూసినా మహాకవుల్ని, పరమభక్తులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అది కూడా మహాకవుల్ని ఎందుకు చేశాడంటే భక్తిని ఆధారం చేసుకుని చేశాడు. అరుణగిరినాథర్ అని ఒక ఆయన దక్షిణ దేశంలో కందరానుభూతి అని అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశాడు. ఆయన అరుణాచలంలో ఉండేటటువంటి దేవాలయంలో పైన కూర్చుని చిలుక రూపంలో కిలిగోపురం అంటారు ఇప్పటికీ, కీర్తనలు పాడుతుండేవాడు. పరకాయ ప్రవేశం చేసి పాపం చిలక రూపంలో ఉండిపోయాడు. ఆయనకి ఒకానొకప్పుడు ఆయన పైనుంచి కిందకి దూకేస్తుంటే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు, 2 చేతులతో పట్టుకుని ఆయన అనుగ్రహించాడు. ధారాపాతమైనటువంటి కవిత్వం వచ్చింది. కామాక్షి క్షేత్రంలో ఇప్పటికీ కాంచీపురంలో కుమారకోష్ఠం అని ఒక దేవాలయం. అక్కడే సన్యాస స్వీకారానికి ముందు నేను సన్యాసం తీసుకుంటున్నానని తెలియక ఆఖరి స్నానం బ్రహ్మచారిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వేరొక సుబ్రహ్మణ్యావతారులు, వారు చిట్ట చివరి బ్రహ్మచారి స్నానం కుమారకోష్ఠంలోనే, వారికి తెలియకుండా. ఆ కుమారకోష్టంలో ఒకప్పుడు అనుగ్రహించి కవిత్వం చెప్పించాడు ఒక కవి చేత. ఇప్పటికీ మీరు లోపలికి వెడితే తైలవర్ణ పటాలు ఉంటాయి. ఆ ఒక కవిని అనుగ్రహించాడు. నువ్వు చెప్పు, నేను అనుగ్రహిస్తున్నాను, నీలో ఉండి పలుకుతున్నాను అన్నాడు. పోతన గారితో రామచంద్రమూర్తి పలికించినట్టు పలికించాడు. ఆయనకి తనంత తాను శక్తివంతుడు కాడు, సుబ్రహ్మణ్యుడు పలికించాడు. వెళ్ళి సభలో చెప్పన్నాడు. ఆయన వచ్చి చెప్పడం మొదలెట్టేదో ప్రశ్నలు వేశారు. పాపం ఈయన చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే తప్పు పట్టారు, నీకేం చేత కాదు నువ్వు రాశావని. నేను వస్తున్నాను, నేను చెప్తానని సుబ్రహ్మణ్యుడే వచ్చి మాట్లాడాడు. అది కుమారకోష్టం. అంత గొప్పగా అనుగ్రహించాడు. ఒక రోజున ఎందుకంటే అలా చేయడం, ఆయనలోనే ఉండి ప్రశ్నలకు జవాబులు చెప్పించేయచ్చుగా అని మీరు నన్ను అడగచ్చు. అన్నీ చెప్పించేశాడు అనుకోండి. ఆయనకి సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల నిండైన భక్తి కలిగిన చోట అనుగ్రహిస్తాడు తప్ప ప్రతివాణ్ణి అనుగ్రహించడన్న విషయం తెలియదు. ఆయన కవి అంటారంతే. ఆయన కవి అవ్వడానికి, అంత గొప్ప కవిత్వం రాయడానికి కారణం ఆయన మంచి మనస్సు, ఆయన భక్తికి అలా అనుగ్రహించాడు కవితాధార అని లోకానికి తెలియాలంటే. ఆయన ఒక రోజు చెప్పలేనిది 2వ రోజు సుబ్రహ్మణ్యుడు వచ్చి పూరించి నేనే చెప్పించా వాడితో. ఏమిటి అనుమానం మీకు? ఆయన భక్తుడు చెప్పించా, నువ్వు అహంకారివి, నీ చేత చెప్పించానన్నాడు. జ్ఞానప్రదాత మహానుభావుడు. అందుకే బుద్ధస్వామి దీక్షితరు వారితో కీర్తనలు పలికించడం కాదు, ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే ఆఖరణ మహారాజా వారు పరిగెత్తుకొచ్చి, అయ్యా నా ఏనుగు విపరీతమైనటువంటి మదాన్ని పొంది అది కట్టు గొలుసులన్నీ తెంపేసుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి ఘీంకరిస్తోంది, అలా చేస్తే ప్రభువు మరణిస్తాడంటారు, కాబట్టి నాకు ఉపద్రవం వస్తోందని భయంగా ఉందన్నాడు రాజు. మీరేం భయపడకండి, అలా జరిగింది అంటే మహారాజన్నా వెళ్ళిపోతాడు, మహాత్ముడన్నా వెళ్ళిపోతాడు.
మీరు బెంగ పెట్టుకోకండి, మీరు వెళ్ళరన్నారు దీక్షితరు వారు. ఏనుగు గొలుసులు తెంపుకుని శ్మశానంలోకి వెళ్ళడాన్ని రాగాలు కింద మార్చి సంగీత ఇతివృత్తంగా తీసుకుని కామాక్షి పరదేవత మీద కీర్తన పాడారు. ఆఖరి కీర్తనదే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అశక్తః కార్యకరణే పరిభూతః స యౌవతైః సహోపజీవిభిశ్చైవ తాం జరాం నాభికామయే. ముసలివాడు పనులు చేయటంలో అశక్తుడవుతాడు. అందువల్ల ముసలితనాన్ని నేను కోరను. నీకు నాకంటే ఎంతోమంది ప్రియమైన పుత్రులు ఉన్నారు కదా, వారిని అడుగు, నీ ముసలితనాన్ని వారు తీసుకుంటారు కదా అన్నాడు. అప్పుడు యయాతి, నాయనా యదు, నువ్వు నా హృదయం నుండి పుట్టి కూడా నీ వయస్సును నాకు ఇవ్వటం లేదు, నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు కనుక నీ సంతానానికి రాజ్యాధికారం లేదు, నీ పిల్లలు నా రాజ్యాన్ని పొందటానికి అర్హులు కారు. మహారాజు చక్రవర్తి అటు చెప్పిన మాట వినాలి కదా, నీకు అధికారం లేదు అనేశాడు. అని మరో కుమారుడైనటువంటి తుర్వసుడిని పిలిచి ఇలా అన్నాడు, నాయనా తుర్వసు, నా పాపాన్ని నా ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని ఇస్తావా, నేను విషయభోగాలను అనుభవిస్తానని యదువును అడిగినట్లుగానే అడిగాడు. తుర్వసుడు, నాన్నగారు ముసలితనం చాలా భయంకరమైంది, అది కామభోగాలను నాశనం చేస్తుంది. ముసలితనం పళ్ళు పోతాయి, పళ్ళు రాలిపోతాయి, అప్పుడు ఏమీ తినటానికి అయ్యలేదు, రుచి ఉండదు, నాలుక రుచి ఉండదు, చూడటానికి దృశ్యం బాగుండదు, వినటానికి వినిపించదు, చేతులు కాళ్ళు చచ్చబడిపోతూ ఉంటాయి, ఎత్తలేము, కూర్చొని చోట కూర్చుపోతాం, అట్లా పడిపోతాం. అందుకని ఇది చాలా భయంకరమైనటువంటిది ముసలితనం. వృద్ధాప్యము చాలా భయంకరమైనటువంటి వృద్ధావస్థ. అంత భయంకరంగా అనుభవించడానికి చాలా కష్టం అవుతుంది కూడా. అందుకని అది నేను అనుభవించలేనప్పా. బలాన్ని రూపాన్ని పాడు చేస్తుంది తెలుసా, బుద్ధిని ప్రాణాన్ని నాశనం చేస్తుంది, జ్ఞాపక శక్తి ఉండదు. పిల్లలు ఎదురుగా వచ్చి నిల్చున్నా కూడా నువ్వెవరని అడుగుతాం, నామమే మర్చిపోతాం, పరమాత్ముడి స్మరణ చేయటానికి బద్ధకం వచ్చేస్తుంది మనకు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలా, ఏదో ఒకటి పడుకోవాలా, ఎవరినో ఒకటి తిడుతూ ఉండాలా, ఆ విధమైనటువంటి ముసలితనంలో చాలా బాధపడుతూ ఉంటాం. అందువల్ల నీ ముసలితనం నాకొద్దు, నేను పుచ్చుకోను అన్నాడు. ఇక్కడ ఒక కథ జ్ఞాపకం వస్తుంది నాకు. కథాసాగరంలో కూడా ఉంది ఈ కథ. ఒక గురువు ఒక శిష్యుడు ప్రతినిత్యము వెళ్ళి చాలా సేవలు చేసి సాయంత్రం వరకు ఉండి ఏదో 4 మాటలు మాట్లాడుకొని, ఈరోజు నాన్న, ఈరోజు మహాభారతం ఉంది, ఈ కథ వినిపో, చాలా జనం కూర్చున్నారు, నువ్వు ఉంటే నాకు చాలా ఇష్టం, నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉంటావు, ఈరోజు చాలా మంచి ఘట్టం ఇది, వినిపో నువ్వు అంటే. దిన్నము ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, లేదు నేను వెళ్ళాలా, ఇంట్లో చాలా నా కోసం కాచుకో ఉంటారు, అది మీకు తెలీదు, అదంతా బాగుంటుంది లేవయ్యా, ఉండవయ్యా అని. లేదు మీరు సన్యాసి, మీకేం తెలుసు, నేను సంసారి, నా కోసం కాచుకొని ఉంటుంది, నేను తమలపాకులు తీసుకువెళ్ళాలా, ఇద్దరూ కూర్చొని ఒకే తట్టలే భోంచేస్తాం, పిల్లలు నన్ను చూసి పరిగెత్తొస్తారు, ఎంత ఆనందమో, అందరూ కాచుకో ఉంటారు, నా చెల్లెలు కాచుకో ఉంటుంది, నా అన్నగారు కాచుకో ఉంటాడు, మా తమ్ముడు కాచుకో ఉంటాడు, నేను వెళ్ళకపోతే ఎట్లా అవుతుంది, ఇంకొంచెం పెద్ద సావుకారాయి అందుకని నేను వెళ్ళాలా, నా భార్య నా ప్రాణము, మా నాన్న అమ్మ కూడా అంతా నన్ను చూసి వాళ్ళు కూడా అంతేనే, నన్ను చూడండి వాళ్ళు పడుకోరు, నేను వెళ్ళాల్సిందే,
అని పట్టుపడతాడు. ఈరోజు ఒక్కరోజు ఉండవయ్యా పోని. లేదు నేను ఉండలేను. అంత ఆశనా నీకు? అవును. అంత నీకు ప్రేమనా వాళ్ళు నిన్ను చూస్తే? అవును. నీకోసం ప్రాణం కూడా ఇస్తారా? ఖండితం ఇస్తారు. ప్రతినిత్యం ఇదే అంటున్నావు నువ్వు. ఒక్కరోజు కూడా నేను చెప్పేటువంటి మాటలు నువ్వు వినటం లేదు. ఊరికే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నావు. దాని నుంచి ప్రయోజనం ఏముంది? నేను చెప్పే మాటలు నువ్వు వినాలా, అది అప్పుడే నీకు వచ్చేది. లేదు లేదు నా కోసం ప్రాణం ఇస్తారు వాళ్ళు, నేను వెళ్ళాలి. అయితే ఒక పని చేయి, ఈ తులసి దళం తీసుకోను, దీన్ని తీసుకొని వెళ్ళు. దీన్ని వాడి ఇంటికి వెళితేనే నోటికి వేసేసుకో, చాలంతే. నువ్వు చచ్చిపోతావు. ఏంటి నేను చచ్చిపోతానా? చచ్చిపోవయ్యా, చచ్చిపోయినట్టు ఉంటావు. అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరెవరు ఏమేమిటి ప్రేమ అనేది. అయ్యో మీకు అది తెలియదులేండి, చాలా అద్భుతమైన ప్రేమ. లేదు నువ్వు ఒకసారి పరీక్ష చేయి. నువ్వు పరీక్ష చేయమంటారా? నేను చెయ్యను, అయినా చేయమంటూ అన్నారు కాబట్టి గురువు గారి మాట కదా నేను చేస్తానులే అని వెళ్తాడు. వెళ్ళి ఇంటికి వెళితే నువ్వు ఆ తులసి దళం మెల్లగా నోటు వేసేసుకుంటాడు. ఇంటికి రాగానే పడిపోతాడు కిందికి. పడిపోయి చచ్చిపోతాడు. ప్రాణం అంతా చూస్తారు, డాక్టర్ చూస్తారు, పోయింది, ప్రాణం పోయింది. గోపయ్య గారి ప్రాణం పోయింది, గోపయ్య శెట్టి గారి ప్రాణం పోయింది. అయింది. అందరూ ఇక కూర్చొని ఏడుపో ఏడుపు ఏడుపో ఏడుపు. ఆ గురువుగారు వచ్చారు చూడటానికి. అందరూ చాలామంది వచ్చారు కదా, గురువుగారు వచ్చారు. వస్తూనే ఈ భార్య ఆ గురువుగారి మీద పడుతుంది. దినము మీ ఆశ్రమానికి కదా వచ్చేవాడు, పొద్దున వచ్చేవాడు, సాయంత్రం వచ్చేవాడు, దర్శనం చేసుకొని వెళ్ళి వ్యాపారానికి వెళ్ళేవాడు. మీ నుంచే కదా ఇట్లయింది, అన్యాయంగా మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు చచ్చిపోయాడు. అయ్యో చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు, మీరే కదా చేసింది, అట్లా ఇట్లా అదొకటే గలాట. కాదమ్మా, అందరికీ చావు రావాల్సిందే కదా, వచ్చింది, పర్వాలేదు, దుఃఖపడవద్దు. నువ్వు ఒక పని చేయి, నీ ప్రాణం ఇచ్చేసాయి. అందుకని ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ప్రాణం సంగతి ఉండని, అక్కడ వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరున్నారు ముసలోళ్ళు, వాళ్ళని అడగండి వెళ్ళి. అవును నువ్వు చెప్పింది కరెక్ట్, వాళ్ళు రేపో వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళని అడుగుతాను వెళ్ళి అని వెళ్ళి తండ్రిని అడుగుతాడు. దాని తండ్రిని అడిగితే మొదట తల్లిని అడుగుతాడు ఫస్ట్. తల్లి ఎప్పుడు తల్లి కొడుకు అంటే ఇష్టం కదా. ఏమమ్మా నీ ప్రాణం నీ కొడుకు ఇస్తే నీ కొడుకు బతుకుతాడు, నువ్వేంటండి? అబ్బా అది ఎట్లా అవుతుంది అండి, అసలు నేను పోతే మా ఆయనకు సేవ చేసేవాళ్ళు ఎవరండి? ఈ కోడలు ఉందే సరిగా లేదండి, సరిగా అన్నం పెట్టదండి, నేను ఉన్నప్పుడే నేను పెట్టాలా, అందుకని సాధ్యం లేదండి నేను ఇవ్వటానికి ప్రాణము, నేను మొదలే ముసల్దానండి, నేను ఇవ్వను. సరే తండ్రిని అడిగితే మేమిద్దరూ ఒకేపారు చావాలని ప్లాన్ వేసుకున్నామండి, కాబట్టి నేను ఇవ్వనండి. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మంచిదండి, నేను జంతికలు కూడా కొట్టుకొని తినాలి అని ఆశగా ఉందండి, నేను ఇవ్వను. అయింది. స్నేహితుడు వస్తాడు. స్నేహితుడు వ్యాపార స్నేహితుడు వస్తూనే స్నేహితుడిని అడుగుతారు గురువుగారు, ఏమయ్యా నువ్వు నీ ప్రాణం ఇస్తే మరి బతుకుతాడు అని. బాగుందండి, ఏదో వ్యాపారాని కోసం ఇద్దరు చెరసగం వేసుకొని వ్యాపారం చేయాలనుకున్నాం, కానీ ప్రాణం ఇస్తానా? కాదు ఇప్పుడే ప్రాణ స్నేహితుడు అని చెప్పాడు. మరి ఆయన వాడు చెప్తాడు, నాకేం ప్రాణమే, నా ప్రాణం నాకు ముఖ్యము, నాకు నాన్న మరి మానకు భార్య భర్తలు వద్దక్కర్లేదు, నేను ఇవ్వను. సరే ఇక చిన్న కొడుకు చాలా ప్రేమ. ఆ చిన్న కొడుకుని అడిగితే అసలు ప్రాణం ఇచ్చేది తీసుకొని నాకు తెలియతే నన్ను అడగకండి అనేస్తాడు. ఇక మిగిలింది భార్య ఒకటి. భార్యను ఫస్ట్, ఏమమ్మా నువ్వు ఇంతమందిని చూపించావు, ఎవరు రాలేదు, నీ చెల్లెలు ఆవిడ రాలేదు, ఎవరు రాలేదు, నువ్వు ఒక్కదానివే, నువ్వు అర్ధ శరీరం కదా, నీ ఆయస్సు వేసేసేదా, మీ భర్త బతుకుతాడు. నా కొంప ముంచేశారు మీరు, అసలు నేను బతికితే వీడు చెడ్డవాడు తెలుసా, ఎంత చెడ్డవాడంటే నేను ఉన్నప్పుడే వేరే దాన్ని పెళ్లి చేసుకోవాలని ఒక్కపారి ప్లాన్ చేసినాడు వీడు సరిగా లేదు, అందుకని నా పిల్లల్ని సరిగా చూసుకోడు వీడు అని గట్టిగా అంటుందట. అని అంటూ మరి ఏం చేసేదని, ఏం లేదు గురువుగారు, మీరు
ఎవరు లేరు కదా మీకు, సన్యాసి కదా, వెనకలా ముందర ఎవరు లేరు కదా, మీ ప్రాణాన్ని ఇచ్చేసేయండి మీ శిష్యుడికి. బాగుంది, బాగుంది, అవునా, ఏమంటారా? సరే, ఇప్పుడు నేను ఈ ప్రాణం ఇస్తున్నాను, బతికిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చెప్తాడో దాన్ని మీరు నమ్ముతారా, ఒప్పుకుంటారా, ఆ మాట వింటారా? దానికేమండి అని. సరే, ఇంకొక తులసి దళం వేసి నోట్లో నీళ్లు వేసి, ఏ సుబ్బిశెట్టి లేరా అంటూనే లేచి నిల్చోడు. ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు? చెప్పేది ఉంది మహాగురువు గారు, ఏం చెప్పడము, వీళ్ళందరినీ ఎంత నమ్ముకొని మిమ్మల్ని అంతా నేను ఏమేమో అనేసాను. ఈ భార్య, ఈ తల్లిదండ్రులు, వాళ్ళకేం పట్టింది, రేపు వాళ్ళు ఉండే చచ్చిపోతారు వాళ్ళు, వాళ్ళకేం పట్టింది, ఈ స్నేహితుడికేం పట్టింది, ఇంత డబ్బులు పెట్టాను వ్యాపారానికి, వీడికేం పట్టింది, వాడికేం పట్టింది, నా చెల్లెలకి ఎంత డబ్బు పెట్టి పెళ్లి చేశాను, అచ్చు అట్టా పిట్ట అంతా అయిపోయింది. భార్యతో కూడా అనేశాడు, ఇక నేను ఇక్కడ ఉండను, ఈ ఆస్తి పాస్తి అంతా తీసుకోండి, మా గురువుగారు ఏమీ తీసుకోడు అని అంతా మూటగట్టి అక్కడ పారేసి గురువుగారి అంటే బయలుదేరాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, లేదు, సంసారము చాలా ముఖ్యము, అట్లంతా చేయకూడదు, నువ్వు సంసారంలో ఉంటూ నేను చెప్పినట్టు విను అంతే. అయ్యో, రేపటి నుంచి మీరు ఏం చెప్తారో ఆ మహాభారతమో భాగవతమో మరి రామాయణమో భగవద్గీతనో సగము సగము భజన అర్థమో ఏం చెప్తారో సగమైనా చెప్పినా చాలు, మీరు ఏమి చెప్తారో ఆ మాట మేము వింటాను. భజనన్నా పాడండి, తపస్సన్నా చేయించండి, వాద్యమన్నా వాయించండి, మీ ఇష్టం, మీరు మా ఎదురుగా ఉంటే చాలు, అంతే చాలు, ఊరికే కూర్చుంటే చాలు, కూర్చోవటానికైనా మాకు సరే, నేను గంటలు కూర్చొని ధ్యానం చేసుకుంటాం, అంతే చాలు నాకు. నేను ఇంటికి వస్తూ ఉంటాను, వీళ్ళకి చూడాలి కదా, ఇంటికి వస్తాను, మీ దగ్గరకు వస్తాను. అట్లా ఇక్కడ వీళ్ళంతా తపస్విలు, వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, వీళ్ళంతా దేవతా అంశంతో పుట్టినవాడు. చూడండి, ఒక్కొక్కరు ఇట్లా అంటున్నారు. అప్పుడు తూర్వసుడి మాటలకు యయాతి కోపం వచ్చేసింది. యయాతి పరిస్థితి చూడండి ఏమైంది. నా కడుపున పుట్టి కూడా నీ యవ్వనాన్ని నాకు ఇవ్వటం లేదు. యవ్వనం అడుగుతున్నాడు ఈయన. ఓహో, అది యవ్వనం, ప్రాణం కాదు యవ్వనం. నేను చెప్పాను కదా, ప్రాణం, ఇది యవ్వనం. ఎవరైనా యవ్వనం ఇస్తారండి? ముసలితనం ఎవడైనా తీసుకుంటాడా ప్రపంచంలో? ప్రాణమైన పోయిన కానీ యవ్వనం అనేది ఎవరు కూడా. యవ్వనాన్ని నాకు ఇవ్వటం లేదు కాబట్టి ఓ తుర్వసు, నీ సంతానం నశించిపోతుంది, నీకు అసలు సంతానమే కలగదు. గురు భార్య గమనం చేసిన వారికి పశుపక్షాదులు యందు పశుధర్మం ఆచరించే పాపులకు నువ్వు పుడతావు అని శపించాడు. ఎంత పెద్ద శాపమో ఇది. అసలు దీన్ని వివరణ చేసుకుంటే 4 పేజీలు అవుతాయి. ఎందుకులేండి అవంత. పాపాన్ని ఎవరైనా వివరణ చేస్తారా? పుణ్యాన్ని చేస్తారు కానీ పాపాన్ని ఎవరైనా వివరణ చేస్తారా? మంచి గంగా నదిని వివరణ చేసి ఆ అద్భుతమైన వాతావరణాన్ని చేస్తారు కానీ గంగ దగ్గర నిలుచొని ఆ గంగ యొక్క ప్రవాహము, గంగ యొక్క ఆనందాన్ని ఎవరైనా వివరణ చేస్తారు కవులు. మురికి కాలువను చేయమని చెప్పండి, చూస్తాం. అందరి మురికి కలిపి వచ్చేటువంటి ఒక పెద్ద మురికి కాలువను అబ్బో, దాన్ని ఎవరు చేస్తారు? అట్లా ఎవరైనా ఈ పాప విచారాన్ని ఎవరైనా పలుకుతామా? పలకం. అప్పుడు తర్వాత శర్మిష్ఠ కుమారుడైనటువంటి దృహ్యుడిని పిలిచి అతడి అన్నలను అడిగినట్లే అడిగాడు, ప్రాధేయపడ్డాడు. దృహ్యుడు, తండ్రి, నగజం నరతం నాశ్వం జీర్ణో భుంక్తే నచ శ్రియం వాక్ సంగశ్చాస్య భవతి తాం జరాం నాభికామయే. ముసలివాడు ఏనుగు లెక్కలేడు. ఏనుగు ఎక్కడెక్కుతాడు? గుర్రం ఎక్కలేడు, రథం ఎక్కలేడు, శ్రీతో ఆనందాన్ని అనుభవించలేడు ముసలివాడు. పైగా మాట్లాడటం కూడా కష్టమే. కనుక ముసలితనం నాకిష్టము లేదు, నాకొద్దు అన్నాడు. ఎంతమంది పుత్రులను అందరినీ అడుక్కొని వచ్చాడు పాపం. యయాతి, నువ్వు నాకు, యయాతి అంటున్నాడు, నువ్వు నాకు పుట్టి కూడా నీ యవ్వనాన్ని నాకు ఇవ్వడం లేదు, అందుచేత నీ కోరికలు తీరవు, నీకు భూమి మీద ప్రయాణం చేసే అధికారం లేకుండా చేస్తున్నాను, జలప్రదేశాల్లో
ఓడలను నడుపుకుంటూనే బ్రతుకు, నీ వంశం వారందరూ భోజవంశీయులని పిలువబడతారు అని శపించాడు. తర్వాత యయాతి అను అనే కుమారుని మిగిలిన వారిని అడిగినట్లుగానే అడిగి ప్రాధేయపడగా అనువు కూడా ఇలా అన్నాడు, నాన్నగారు, నన్ను హాయిగా పిటపిటలాడుతున్నటువంటి యవ్వనాన్ని అనుభవించనివ్వండి, నన్ను అనుభవించనివ్వండి. మీకు ఇష్టం లేదా? నా మీద ఎంతో ఇష్టం కదా, మీరు నన్ను తీసుకొని ఎత్తుకుంటారు కదా, మరి నన్ను అనుభవించడానికి ఇవ్వండి నాన్నగారు. ఎందుకు ఊరికే మీకెందుకు ఇది పని లేక? మీరు ఎట్లా అయిపోయింది కదా మీదంతా, మేమంతా పుట్టాం కదా, ఇక మాకు కూడా కొంచెం పిల్లలు కనేటువంటి శక్తిని ఇదంతా యవ్వనం చూడండి, యవ్వనానికి ఎట్లెట్లో మాట్లాడతారు. అందుకని నేను కూడా కొంచెం కోరికలు తీర్చుకొనివ్వండి నాన్నగారు. యయాతికి ఆ మాటలు విని మరింత కోపం వచ్చేసింది. ఏమిటి ఎవరు తీసుకోవటం లేదని ఇంతగా ప్రాధేయపడ్డా? నా పిల్లలే కదా, నా ఆత్మనే కదా. మగపిల్లకాయ అంటే తన ఆత్మ అని అర్థమవుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మొన్న, నా ఆత్మ అనేటువంటిది, నా ఆత్మని ఇంకొక రూపం అని చెప్పారు కదా. అందుకని ఇట్లా చేశారు, ఎవరు కూడా ఇవ్వటం లేదే. అతడితో ఓ అను, నువ్వు నా ముసలితనం తీసుకోకపోయినా నీకు ముసలితనం వస్తుంది, నువ్వు ముసలివాడి అవుతావు. ఉన్నటువంటి శాపం పెట్టేశాడు. ఎందుకంటే అనుభవించండి, నేను అనుభవిస్తా, నేను యవ్వనం అన్నాడు కదా, అందుకని కోపం వచ్చింది. నీ సంతానం యవ్వనవంతులు కాకుండానే మరణిస్తారు. అందరూ ముసలోళ్ళు అయిపోయి మరణిస్తారు. నువ్వు అగ్నిహోత్రం చేయకుండానే నశిస్తావు అని శపించాడు. తర్వాత చిట్ట చివరి పుత్రుడైనటువంటి పూరుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, నాయన, ఇంకొనవాడొక్కడే ఉండేది, నువ్వు నా ప్రియపుత్రుడివి, శ్రేష్ఠుడివి. నాకు శుక్రుడి శాపం వల్ల ముసలితనం వచ్చే పడింది నాయన. శరీరం ముడతలు పడింది చూడు, జుట్టు తెల్లబడింది. నేను ఇంకా యవ్వనంలో తృప్తిని పొందలేదు. అందువల్ల నా పాపాన్ని, ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని నాకివ్వు. నీ యవ్వనంతో నేను కోరికలు తీర్చుకుంటాను, 1000 సంవత్సరాలు సుఖాలను అనుభవిస్తాను. తరువాత నీ యవ్వనాన్ని తిరిగి ఇచ్చి నా ముసలితనాన్ని స్వీకరిస్తానన్నాడు. అంటే అప్పుడంతా 10,000, 12,000, 20,000 వరకు బతికేవారు కదా. అన్నాం కదా, ఎముక పోయేంత వరకు బతికేవారని. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రీతి. కృత, త్రేత, ద్వాపర యుగాలు, కలియుగం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తానంటే వీళ్ళందరూ అటువంటి వాళ్ళు వెళ్ళి. తర్వాత నీ యవ్వనాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాను, నీ ముసలితనాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నా ముసలితనం ఉంది కదా, నీ ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా, ఆ ముసలితనాన్ని, అప్పుడు అనుభవించే ముసలితనాన్ని నేను తీసేసుకుంటాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.